తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిరీక్షిస్తున్నారు భక్తులు. తిరుమలలో సరైన వసతి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి కారణంగా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేసింది టీటీడీ. సర్వదర్శనం టికెట్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ అధికారులు మాటలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎస్ఎస్డీ టికెట్ల సంఖ్య పెంచకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అలిపిరి వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం 6:30 గంటలకే టికెట్లు జారీ చేయడంతో 15,000 టికెట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 3 కేంద్రాలు తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ తో పాటు శ్రీనివాసం విష్ణునివాసంతో పాటు ఇచ్చినటువంటి 3 కేంద్రాల్లో టికెట్లు జారీ చేసిన తర్వాత వీరంతా కూడా అయిపోయిన తర్వాత ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు టికెట్లు లభించకపోవడంతో సర్వదర్శన టోకెన్లు లభించకపోవడంతో వెనుతిరిగిపోతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి కొంతమంది భక్తులు వచ్చున్నారు. వారు సర్వదర్శన టోకెన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి టికెట్లు లభించలేదు. అసలు ఏమైందమ్మా క్యూ లైన్కి వెళ్ళినప్పటికి ఏం చెప్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇవాళ 11 o'clock ఇష్యూ చేస్తామన్నారు. తీరా అక్కడ క్యూ లైన్ లో నిలబడితే 4-5 hours తర్వాత ఇక్కడ ఇవాళకి అయిపోయాయి. అది కూడా ఇవాళ ఇస్తే అది రేపు దర్శనం అయ్యేది, అవి కూడా అయిపోయాయి. మళ్ళీ ఇవాళ నైట్కి వచ్చి క్యూలో నిలబడండి, రేపు మార్నింగ్ ఇష్యూ చేస్తాము, అవి ఎల్లుండి దర్శనానికి అంటున్నాడు. అంటే ఈ చిన్నపిల్లల్ని పట్టుకొని 2 రోజులు ఇక్కడ ఉండాలంటే మాకు ఇబ్బందిలే కదా. అదేదో మాకు క్లారిటీగా లేదు. ఆన్లైన్లో బుక్ చేసామంటే ఆన్లైన్లో కూడా అయిపోయినాయని చెప్పేస్తున్నారు. మాకైతే ప్రాబ్లం గానే ఉంది రావడం. అంత దూరం నుంచి వచ్చి వెయిట్ చేయడం అనేది ఇబ్బందిగానే ఉంది. సర్వదర్శన టోకెన్ల కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి భక్తులు మనం చూడొచ్చు. వీరంతా కూడా చిన్న పిల్లలతో ఫుట్పాత్ల పైనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సేద తీరుతూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు ముందుగా చేరుకున్న వారందరికీ కూడా సర్వదర్శన టోకెన్ల దర్శన టికెట్లన్నీ కూడా లభించాయి. కానీ తర్వాత వచ్చిన వారికి టికెట్లు లభించకపోవడంతో చంటి బిడ్డలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా టికెట్లు లభించలేదు. చాలా మంది కూడా ఇబ్బందులు పడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా, ఎలా అనిపిస్తుంది? కోట మండలం నుంచి 2 రోజులైంది వచ్చి, టికెట్లు చిక్కలేదని ఇక్కడ కూర్చోండాము. ఇంకా 36 గంటలు అవుతుంది సమయం అని చెప్పినారు. అందుకే ఇక్కడ వెయిట్ చేసుకుని కూర్చోండాము. దర్శనానికి వచ్చింది 2 రోజులైంది. ఇక్కడ పొట్టుపాటు మేము పొడుండాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతూ ఉండడంతో సుమారు ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైన పడుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలిపిరి వద్ద జారీ చేసేటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముందుగా వచ్చిన వారికి టికెట్లు లభించి వెనుక వచ్చిన వారికి లభించకపోవడంతో రేపటి సర్వదర్శన టోకెన్ల జారీ కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి నుంచి.